హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి గ్రూప్ సి సివిల్ లైన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. నోటిఫికేషన్ క్లారిటీగా మనం తెలుసుకుందామండి. ఆఫ్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేయాలి ప్రాసెస్ అంటే అని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అనేవి మీకోసం వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, హెడ్ క్వార్టర్ కోస్ట్ గార్డ్ రీజియన్ అండి, నార్త్ వెస్ట్ గాంధీనగర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. డేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జూలై 23 నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్టు 22 వరకు అప్లై అనేది చేసుకోగలరండి. అయితే పోస్టుల వైజ్గా వేకెన్సీ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే సారంగ్ లస్కర్ అండి. ఇక్కడ లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం అండి, మంచి సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 2 అనేది ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుందండి, ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూసుకుంటే ఫస్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే సారంగ్ లస్కర్లో మీకైతే సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అప్లై అనేది చేసుకోగలరు. డిజైరబుల్గా 2 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. లేకపోయినా అప్లై అనేది చేసుకోగలరు, నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ అని చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా మీరు గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే ఇక్కడ 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే విధంగా మిగతా కేటగిరీ వాళ్ళకైతే ఎలాంటి రిలాక్సేషన్ అయితే వర్తించదు. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే ఇంజన్ డ్రైవర్ అండి. ఇక్కడ సాలరీ కూడా లెవెల్ 4 కింద అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు వేకెన్సీ మనం చూసుకుంటే జనరల్లో ఉండడం అయితే జరుగుతుందండి. ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎవరైనా మీరు అప్లై అనేది చేసుకోగలరు. గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఇక్కడ మీరు 10th క్లాస్ పాస్ ఉన్న అప్లై అనేది చేసుకోగలరు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఇంజన్ డ్రైవర్గా మీకు సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. డిజైరబుల్గా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మ్యాండేటరీ ఏం కాదండి, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేకపోయినా అప్లై అనేది చేసుకోగలరు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఏజ్ లిమిట్ అనేది కూడా సేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకు కూడా 40 year వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండి, ఆర్డినరీ గ్రేడ్. వీళ్ళకు సాలరీ అని చూసుకుంటే పే లెవెల్ 2 కింద అయితే సాలరీ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ జనరల్ వాళ్ళకు మొత్తం 3 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ మనం చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే హెవీ అండ్ లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు అట్లీస్ట్ 2 year అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అంటే ఇక్కడ మోటార్ మెకానిజం మీద అయితే నాలెడ్జ్ అయితే కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అని చూసుకుంటే ఇక్కడ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ వైజ్గా అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. మీరు ఆఫ్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది మీరు పంపించాలని ఇక్కడ చూసుకోవచ్చండి. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అది పంపించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా ఐడి ప్రూఫ్ ఒకటి పంపించాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ 10th ఇక్కడ జిరాక్స్ అనేది పంపించాలి. అదేవిధంగా ఎక్స్ట్రా ఏమైనా మీకు దగ్గర ఇంటర్ డిప్లొమా, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా కేటగిరీ నుంచి అయితే బిలాంగ్ చేస్తున్న వాళ్ళైతే మీ కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా మీరు ఇక్కడ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే ఎన్ఓసి సర్టిఫికేట్ అండి. అదేవిధంగా 2 photos అనేది ఇక్కడ పంపించాలని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది ఇది చూసుకోవచ్చండి, ఇలా అయితే ఉంటుంది. ఇలా మీరు ఫిలప్ చేసి దానిపైన అయితే ఇక్కడ మీరు 50 rupees పోస్టల్ స్టాంప్ అనేది అతికించి పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మెయిన్ ఎన్వలప్ పైన మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ అడ్రస్ అయితే మీరు చూసుకోవచ్చండి. ద కమాండర్, హెడ్ క్వార్టర్, ఈస్ట్ కోట్ రీజియన్, నార్త్ వెస్ట్, బాక్స్ నెంబర్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చండి, గాంధీనగర్, గుజరాత్ అని ఈ అడ్రస్ అయితే మీరు మెయిన్ ఎన్వలప్ పైన ఫిలప్ చేసి ఇంతకుముందు నేను చెప్పిన సర్టిఫికేట్ అని ఒకే దగ్గర పెట్టిన తర్వాత మీరు లాస్ట్గా అనేది సెల్ఫ్ అటాస్టెడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు మీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కూడా లోపల పెట్టిన తర్వాత మెయిన్ ఎన్వలప్లో పెట్టి మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇది మీరు చూసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించవచ్చు, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. రీసెంట్ ఫోటో ఇక్కడ మీరు పేస్ట్ చేసిన తర్వాత ఇదంతా మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈజీగానే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్గా అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్తే నేను మీకు అనేది రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్. అన్ని ఇంతకుముందు నేను చెప్పిన సర్టిఫికేట్ జిరాక్స్ అని మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అవి అన్నీ సెల్ఫ్ అటాస్టెడ్ చేసిన తర్వాత
ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కూడా నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే ఫిలప్ అని చేయాల్సి అయితే అవన్నీ ఒకే దగ్గర పెట్టిన తర్వాత మెయిన్ ఎన్వలప్లో పెట్టి మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. మెయిన్ ఎన్వలప్ పైన ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది రాసిన తర్వాత కేటగిరీ అని పక్కకి రాసి మీ కేటగిరీ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది టాప్లో. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇదే విధంగా అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా 2 అని ఇచ్చిన తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే ఇంతకుముందు నేను చెప్పిన అడ్రస్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రమ్ దగ్గర అనేది ఇక్కడ మీరు మీ అడ్రస్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి, ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించగలరని చెప్పడం అయితే జరిగిందండి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తే మీ ఫామ్ అనేది రిజల్ట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు 2 సెట్ అనేది జిరాక్స్ అయితే పట్టుకెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీ డాక్యుమెంట్స్ అన్ని టోటల్ 80 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పడం అయితే జరిగిందండి. క్వశ్చన్స్ ఎలా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.